బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు సిబిఐకి రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. వచ్చే వారం తిహార్ జైల్లో మహిళా కానిస్టేబుల్ సమక్షంలో సిబిఐ అధికారులు ఆమెను విచారించనున్నారు. లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కవిత స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నారు. ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు సిబిఐకి రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. వచ్చే వారం తిహార్ జైలులో మహిళా కానిస్టేబుల్ సమక్షంలో సిబిఐ అధికారులు ఆమెను విచారించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అనేక కీలకమైనటువంటి మలుపులు తిరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత తిహార్ జైల్లో ఉండడం జరిగింది. ఈడీ అధికారులు అనేక సందర్భాల్లో కూడా కవితని విచారించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే సిబిఐ అధికారులు ఈ రోజు రౌస్ ఎవెన్యూ కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాత్రం కవితని రక్షించాలని చెప్పేసి సిబిఐ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దానికి ఆ పిటిషన్ కూడా రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే వచ్చే వారం కవితని తిహార్ జైల్లోనే ప్రశ్నించాలని చెప్పేసి కూడా సిబిఐ అధికారులు కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఏర్పాటు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే మొత్తానికైతే ఈ యొక్క సిబిఐ అధికారులు గతంలోనే హైదరాబాద్ చేరుకొని కవిత నివాసంలో అనేక అంశాలపై కూడా ప్రశ్నించారు. దానికి సంబంధించినటువంటి సమాధానం కూడా కవిత కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఇప్పుడు మళ్ళీ కొన్ని అంశాలపై కూడా కవితను విచారించాలని చెప్పేసి సిబిఐ అధికారులు కోర్టు కూడా తెలపడం జరిగింది. కాబట్టి కోర్టు అనుమతించడంతో ఇటు సిబిఐ అధికారులు తిహార్ జైల్లో వచ్చే వారం కవితని ప్రశ్నించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దీనికి కొన్ని నిబంధనలు కూడా పెట్టడం జరిగింది. అంటే జైల్లోకి సిబిఐ అధికారులకు సంబంధించినటువంటి ల్యాప్టాప్స్ కావచ్చు, వారికి సంబంధించినటువంటి స్టేషనరీ కూడా తీసుకెళ్లేందుకు కూడా కోర్టు అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు కవితని ప్రశ్నించేటువంటి ఒక రోజు ముందు, అంటే ఏ రోజైతే ప్రశ్నిస్తున్నారో దానికంటే ఒక రోజు ముందు అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులకు కూడా సమాచారం ఇవ్వాలని చెప్పేసి కోర్టు సిబిఐ అధికారులు కూడా తెలపడం జరిగింది. దాంతో పాటు ఈ యొక్క విచారణ జరుపుతున్నటువంటి సమయం ఖచ్చితంగా ఒక లేడీ కానిస్టేబుల్ కూడా ఉండాలని చెప్పేసి కూడా కోర్టు కూడా చెప్పడం జరిగింది. ఆ లేడీ కానిస్టేబుల్ సమక్షంలోనే ఈ యొక్క కవితని ప్రశ్నించాలని చెప్పేసి కూడా కోర్టు కూడా తెలపడం జరిగింది. కాబట్టి సిబిఐ అధికారులు ఇప్పటికే ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాత్రం అనేక మందిని ప్రశ్నించారు. దాంతో పాటు కొంత సమాచారం కూడా సేకరించినటువంటి పరిస్థితి నెలకొంది. దాంతో పాటు ఈడీ అధికారులు కూడా ఆ కవితని విచారించినటువంటి సందర్భాలు కూడా నెలకొన్నాయి. కాబట్టి ఈ రెండు అంశాలపై కూడా సిబిఐ కూడా లోతైనటువంటి విచారణ కూడా చేపట్టేటువంటి అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఓకే నవీన్, థ్యాంక్ యూ. అన్నమయ్య